అసలు ఎలక్ట్రిక్ కార్‌కి పీయూసీ సర్టిఫికేట్ అవసరమా? సర్టిఫికేట్ లేకపోతే ఫైన్ వేస్తారా అంటే, రీసెంట్‌గా రాజస్థాన్‌లోని నాగ్‌పూర్‌లో ఇలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ 7వ తారీఖున టాటా టియాగో ఈవీ కార్ ఓనర్‌ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆపిన తర్వాత విండో సన్ షేడ్స్ ఉన్న కారణంగా ఒక రూ. 200 ఫైన్ వేశారు. ఫైన్ అక్కడితో ఆగకుండా ఈ ఎలక్ట్రిక్ కార్‌కి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందా అని అడిగితే ఓనర్ లేదని చెప్పేసరికి ఇంకొక రూ. 1500 ఫైన్ వేసి ఓవరాల్‌గా రూ. 1700 ఫైన్ అయితే వేశారు. బట్ ఆ కారు ఓనర్ ట్రాఫిక్ పోలీసులతో వాదించారనమాట. ఎలక్ట్రిక్ కార్‌కి అసలు పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పినా కూడా పోలీసులు వినకుండా మా మిషన్‌లో చూపిస్తుంది కాబట్టి మేము ఫైన్ వేస్తున్నాం అనేది చెప్పారనమాట. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది బాగా వైరల్ అయిందనమాట. ఇప్పుడు అసలు ప్రశ్న అసలు ఎలక్ట్రిక్ కార్లకి పీయూసీ సర్టిఫికేట్ అవసరమా అంటే యాజ్ పర్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ CMVR 1989 రూల్స్ ప్రకారంగా అసలు ఎలక్ట్రిక్ వెహికల్ ఎటువంటి పొల్యూషన్ అనేది చేయదనమాట. ఎలక్ట్రిక్ వాహనాలకు అసలు పీయూసీ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అవసరం లేదు. బట్ మీరు గనక ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తే మిమ్మల్ని పీయూసీ సర్టిఫికేట్ అడిగితే గనక మీరైతే ధైర్యంగా చెప్పొచ్చు అసలు ఎలక్ట్రిక్ వెహికల్ పీయూసీ సర్టిఫికేటే అవసరం లేదు అని. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.